కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కులగణనకు చట్టబద్ధత కల్పించే బిల్లును తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు కులగణన ముసాయిదా బిల్లును సిద్ధం చేసే బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్కు అప్పగించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే కులగణన ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించి అన్ని సామాజిక వర్గాల వారి గణాంకాలను సేకరించనున్నారు. దేశంలోనే చివరిసారిగా 1931లో బ్రిటిష్ ప్రభుత్వం కులాల వారీగా జనగణన నిర్వహించింది. ఇప్పటికీ అవే లెక్కలను ప్రాథమికంగా తీసుకొని ప్రభుత్వ పాలసీలకు రూపకల్పన జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వం వద్ద రాష్ట్ర ప్రజల వివరాలు, సామాజిక ఆర్థిక స్థితిగతులపై ఖచ్చితమైన తాజా సమాచారం ఉంటే వాటికి అనుగుణంగా ఉత్తమ విధానాల రూపకల్పనకు అవకాశం ఉంటుందని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల ఎన్నికల్లో జనాభా దమాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ల అమలుకు సైతం ఈ గణాంకాలు ఉపయోగపడతాయని అన్నారు. బీహార్లో అక్కడి ప్రభుత్వం 2 దఫాలుగా కులగణన సర్వే నిర్వహించి 4 నెలల కింద ఫలితాలను ప్రకటించగా ఆ రాష్ట్రంలో 63% బీసీలున్నట్లుగా తేలింది. గత ఏడాది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే పేరిట కులగణన నిర్వహించింది. కానీ ఫలితాలను ఇంకా ప్రకటించలేదు. ఈ 2 రాష్ట్రాల్లో కుల గణన నిర్వహించేందుకు తీసుకున్న విధానాలు, పద్ధతులు అధ్యయనం చేసేందుకు ఆయా రాష్ట్రాలకు అధికారుల బృందాన్ని పంపించాలని సీఎం ఆదేశించారు. కాగా ఏపీలో సైతం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కుల గణన ప్రక్రియను ప్రారంభించింది. కులగణన సర్వే కోసం ఇతర రాష్ట్రాల తరహాలోనే ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించి అన్ని కులాల జాబితాను యాప్లో పొందుపరచనున్నారు. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలోని ఉపకులాల వివరాలను సైతం సేకరించనున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో దాదాపు 723 కులాలు, ఉపకులాలు పేర్లను యాప్లో చేర్చి సర్వే నిర్వహిస్తుండగా తెలంగాణలో సైతం అదే సంఖ్యలో కులాలు, ఉపకులాల ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కులం చెప్పడానికి ఇష్టపడని వారు కులాన్ని వదులుకున్న వారి కోసం నో క్యాస్ట్ అనే ఆప్షన్ పెట్టుకున్నారు. ఈ కులగణన ప్రక్రియకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నది. సర్వేలో కులంతో పాటు వ్యక్తుల విద్యార్హతలు, వృత్తులతో పాటు ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం సైతం అడిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.